నమస్కారం. ఈరోజు మనం ఒక విచిత్రమైన ప్రపంచాన్ని ఊహించుకుందాం. మనం తీసుకునే నిర్ణయాలకు, చేసే పనులకు, మంచి పనులకు, చెడ్డ పనులకు, ఆఖరికి మన జ్ఞానానికి కూడా ఎలాంటి విలువలేని ప్రపంచం. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు. ఇది ప్రాచీన భారతదేశంలో బుద్ధుని కాలంలో పుట్టిన ఒక తాత్విక సిద్ధాంతం. దాని పేరే అహేతువాదం. ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే వివాదాస్పదమైన సిద్ధాంతాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. అవును. మన దగ్గరున్న ఆధారం మక్కలి గోశాల అనే తత్వవేత్త ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం గురించి వివరిస్తుంది. ఈ తీవ్రమైన నిశ్చయవాదాన్ని, అంటే ఫేటలిజంని అర్థం చేసుకోవడమే మన ఈనాటి విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కాలంలోని ఇతర విశ్వాసాలకు ఇది ఎందుకు అంత పెద్ద సవాలుగా నిలిచిందో కూడా చూద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. మన ఆధారం ఒక శక్తివంతమైన పాలి పదబంధంతో మొదలవుతుంది. నత్తి హేతు నత్తి పచ్చయో. వినడానికే చాలా బలంగా ఉంది. అసలు దీని అర్థమేమిటి? దానికి సాహిత్యపరమైన అనువాదం కారణం లేదు, పరిస్థితి లేదు. అంటే దీని వెనకున్న ముఖ్య భావన ఏంటంటే, సంఘటనలు ఎలాంటి కారణం లేకుండానే జరుగుతాయి. జీవులు ఏ కారణం లేకుండానే కలుషితమవుతారు, అంటే చెడ్డవారిగా మారతారు. అలాగే ఏ కారణం లేకుండానే పరిశుద్ధులవుతారు. ఇది కార్యకారణ సంబంధాన్ని, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ని పూర్తిగా తిరస్కరిస్తుందన్నమాట. ఒక్క నిమిషం. అంటే ఒకరు నైతికతను పాటించడం వల్లగాని, ధ్యానం చేయడం వల్లగాని మంచి వ్యక్తిగా మారరు అంటారా? అదంతా దానికదే జరిగిపోతోందా? ఖచ్చితంగా. ఈ సిద్ధాంతం ప్రకారం మన ప్రయత్నాలన్నీ నిరుపయోగం. మనం చేసే దానధర్మాలు వంటి మంచి పనులు మెరుగైన జీవితానికి దారితీయవు. ఏదీ దారితీయదు. ప్రతిదీ అన్నీ ముందే నిర్ణయించబడి ఉంటాయి. ఇది వినడానికి చాలా చాలా నిరాశజనకంగా ఉంది. మన ఆధారం ఒక నిర్ణీత క్రమం గురించి, ఒక స్థిర మార్గం గురించి ప్రస్తావిస్తోంది. ఇక్కడ ఇది మరింత ఆసక్తికరంగా మారుతోంది. అవును, ఇది నియతి అంటే విధి, మరియు అక్రియ అంటే క్రియారాహిత్యం ఈ సిద్ధాంతం. మక్కలి గోశాల నాయకత్వంలోని అజీవిక శాఖ దీనికొక గొప్ప ఉపమానం వాడేది. వాళ్ళొక జీవి యొక్క ప్రయాణాన్ని ఒక కొండపై నుండి విసిరిన దారపు ఉండతో పోల్చారు. దారపుండతోనా? ఆసక్తికరంగా ఉందే. అది ఎలా పనిచేస్తుంది? ఆ దారపు ఉండ దాని పూర్తి పొడవు విప్పుకునే వరకు దొర్లుతూనే ఉంటుంది. మనం దాన్ని మధ్యలో ఆపలేము, దాని వేగాన్ని పెంచలేము. అదేవిధంగా ప్రతి జీవికి సంసారంలో, అంటే ఈ పునర్జన్మల చక్రంలో ఒక స్థిరమైన ప్రయాణం ఉంటుందని వాళ్ళు నమ్మారు. మన చర్యలు ఆ దారం యొక్క పొడవును అస్సలు మార్చలేవు. ఈ ఉపమానం వింటుంటే ఒక ప్రశ్నొస్తోంది. ఆ దారం పొడవు ముందే నిర్ణయించబడితే మరి ఆ దారాన్ని కొండపైనుంచి విసిరింది ఎవరు? అంటే దీని వెనుక ఏదైనా దేవుడున్నాడా? అది చాలా మంచి ప్రశ్న. కాని ఆశ్చర్యకరంగా గోశాల అలాంటి ఏ అతీత శక్తి గురించి మాట్లాడలేదు. ఆయన ప్రకారం ఇది వ్యవస్థ యొక్క స్వాభావిక లక్షణం అంతే. దానికొక సృష్టికర్త అవసరం లేదు. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం లేదు. అయితే ఆ ప్రయాణానికి ఏదైనా కాలపరిమితి ఉందా? మన ఆధారం ఒక నిర్దిష్ట సంఖ్యను సూచిస్తోంది. 84,000 మహాయుగాలు. అమ్మో! ఆ సంఖ్య వింటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి అసలు. దీని అర్థమేంటి? ఆ సంఖ్య ఆ భారీ, ముందుగా నిర్ణయించబడిన చక్రాన్ని సూచిస్తుంది. ఒక మహాయుగమంటేనే కొన్ని లక్షల సంవత్సరాలు. అలాంటివి 84,000. ఒకరు జ్ఞాని అయినా, మూర్ఖుడైనా అందరూ సరిగ్గా ఈ మార్గంలో 84,000 మహాయుగాల పాటు ప్రయాణించాలి. మోక్షమనేది మనం సంపాదించుకునే బహుమతి కాదు. అది కేవలం సమయం పూర్తయినప్పుడు జరిగే సంఘటన. గడియారంలో సమయమైనప్పుడు దుఃఖమంతమవుతుంది అంతే. అంటే అందరి గమ్యం ఒకటేనా? దీనికెలాంటి కురుకుదారి, అంటే షార్ట్కట్ లేదా? ప్రయత్నం ద్వారా త్వరగా జ్ఞానోదయం పొందలేమా? మక్కలి గోశాల ప్రకారం అస్సలు కుదరదు. మార్గం స్థిరంగా ఉంటుంది, ఎలాంటి మినహాయింపుల్లేవు. ఇది ఆనాటి ఇతర తత్వాలకు, ముఖ్యంగా బౌద్ధ మతానికి పూర్తి భిన్నంగా ఉంది కదా? మన ఆధారం కూడా ఈ రెండింటి మధ్య ఒక పోలికను చూపిస్తోంది. వాటి గురించి చర్చిద్దామా? తప్పకుండా. ఇక్కడే అసలు వైరుధ్యం దాగి ఉంది. ఉదాహరణకు శుద్ధి మార్గాన్ని తీసుకుందాం. అహేతువాదంలో అది నిర్ణీత సమయంలో దానంతట అదే జరుగుతుంది. కాని బౌద్ధంలో అష్టాంగ మార్గం ద్వారా మన ప్రయత్నంతో సాధించుకోవాలి. ఓ, అంటే ఒకటి ప్యాసివిటీ గురించి చెబితే మరొకటి యాక్టివిటీ గురించి చెబుతోంది.
మరి ప్రయత్నం పాత్ర విషయంలో? అహేతువాదంలో ప్రయత్నమనేది పూర్తిగా నిరుపయోగం. కాని బౌద్ధంలో అదే అత్యవసరం. మనిషికి మనిషే యజమాని, అత్తాహి అత్తనో నాథో అనేది బౌద్ధం చెబుతోంది. మరి దుఃఖం అంతమవడం గురించి? గోసాలేమో 84,000 మహాయుగాలంటున్నారు. బౌద్ధం ప్రకారం అది ఈ జీవితంలోనే సాధ్యమా? అవును, బౌద్ధుల ప్రకారం కోరిక మరియు అజ్ఞానం నశించినప్పుడు దుఃఖమంతమవుతుంది. అది కాలంతో సంబంధం లేని విషయం. ఈ జీవితంలో ఈ క్షణంలోనే సాధ్యం. చివరిగా నైతికత. మంచి పనులు, చెడ్డ పనుల గురించి. ఇదే నాకు అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్నగా అనిపిస్తోంది. అహేతువాదంలో నైతిక చర్యలకు శక్తి లేదు, వాటికి విలువ లేదు. మంచి చేసినా, చెడు చేసినా ఫలితం ముందే నిర్ణయించబడింది. కాని బౌద్ధంలో కర్మ సిద్ధాంతమే పునాది. మంచి పనులు అంటే కుశల కర్మ నేరుగా మంచి ఫలితాలకు దారితీస్తాయి. ఈ తేడాలు వింటుంటే ఇది ఎందుకు అంత తీవ్రమైన ఆలోచనగా పరిగణించబడిందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇది నైతికత పునాదినే పూర్తిగా బలహీనపరుస్తుంది కదా? ఖచ్చితంగా. ఇదొక చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం చేసే పనులకు విలువలేనప్పుడు అసలు మంచిగా ఎందుకుండాలి? అవును, నిజమే. ఒక సమాజంలో ఈ ఆలోచన ప్రబలితే ఏమవుతుంది? ఇది నైతిక బాధ్యతను పూర్తిగా తొలగిస్తుంది. ఒకరి విధి ముందే నిర్ణయించబడి ఉంటే ఇక నైతిక నియమావళిని పాటించడానికి తార్కిక కారణం ఏదీ ఉండదు. ఈరోజు మనం అహేతువాదాన్ని లోతుగా విశ్లేషించాము. కార్యకారణ సంబంధం లేని ప్రపంచం, 84,000 మహాయుగాల స్థిరమైన, మార్పులేని ప్రయాణం మరియు మానవ ప్రయత్నం పూర్తిగా వ్యర్థమనే భావన. అవును, ఇది వ్యక్తిగత ప్రయత్నానికి, నైతిక బాధ్యతకు ప్రాధాన్యతనిచ్చే బౌద్ధం వంటి తత్వాలకు పూర్తి వ్యతిరేకంగా నిలిచిన ఒక కఠినమైన నిశ్చయవాద ప్రపంచ దృష్టికోణం. ఇది ప్రాచీన భారతదేశంలో ఎంతటి వైవిధ్యమైన, తీవ్రమైన తాత్విక చర్చలు జరిగాయో మనకు చూపిస్తోంది. ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. ఈ సంపూర్ణ విధివాదం ఇప్పుడు మనకు చాలా తీవ్రంగా అనిపించవచ్చు. కాని మన జీవితంలో ఎంత భాగాన్ని మనం విధికి, ఎంత భాగాన్ని మన స్వేచ్ఛా సంకల్పానికి ఆపాదిస్తామో అంతా నా తలరాత అని మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా. మన నిర్ణయాలకు విలువ ఉందని బలంగా నమ్ముతున్నప్పటికీ కొన్నిసార్లు మనం కూడా ఆ కొండపై నుండి దొర్లుతున్న దారపు ఉండలాగే అనిపిస్తోందా? ఆలోచించండి.